నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మొదటిగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి మంచి ఆలోచనలు, వ్యక్తుల సహకారం, ముఖ్యంగా ప్రయాణాల మీద ఆలోచనలు, అదేవిధంగా నూతన విషయాలు నేర్చుకోవడం, స్నేహితుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయడం, సామర్థ్యంతో పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. చక్కటి ఆలోచనలు చేస్తారు. కానీ ఆలోచనలలో చురుకు, వేగం అధికంగా ఉండడం, అధిక ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటి వల్ల తొందరపాటుగా తీసుకునే నిర్ణయాలు కాకుండా కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెడితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కమ్యూనికేషన్ బాగుంటుంది. అయినప్పటికీ గృహంలో వ్యక్తులతో, ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు, సంప్రదింపులు చేసేటప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వీలైనంత వరకు ఉద్వేగాలు లేకుండా నాయకత్వ లక్షణాలని కొంతవరకు కంట్రోల్ చేసుకుంటూ, అధిక నాయకత్వ లక్షణాలు కాకుండా పెద్దలతో మాట్లాడేటప్పుడు సమన్వయంతో వ్యవహరిస్తూ వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేస్తే అది చాలా వరకు అనుకూలిస్తుంది. వృషభ రాశి. అమ్మా, ఈ రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి కుటుంబ అంశాల మీద శ్రద్ధ తీసుకుంటారు. మాట్లాడేటప్పుడు ఘర్షణ కాకుండా ఆలోచించి మాట్లాడుతూ ముందుకు పెడితే చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా ఆహార స్వీకరణ, కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల కూడా ఇబ్బందులు కలగకుండా ఆచితూచి వ్యవహరించాలి. చక్కగా మాట్లాడి అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వీళ్ళంతవరకు కమ్యూనికేషన్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా చిన్నపాటి ఎదురైతే దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. శక్తి, ఉత్సాహం అధికంగా ఉంటాయి. సజ్జన సహకారాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత విద్య కొరకు, విదేశీ వ్యవహారాల విషయంలో ఆలోచనలు చాలా అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా పుణ్యక్షేత్ర సందర్శన మీద దృష్టి సారిస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీ మీద మీకు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మాట విలువ పెరుగుతుంది. మంచి కమ్యూనికేషన్ బాగుంటుంది. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ఆర్థిక నిర్ణయాలలో భూమి మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేసి, అంటే స్థిరాస్తుల కొరకు పెట్టుబడులు పెట్టే ఆలోచనలు కూడా అధికంగా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి, వారి కోసం నిర్ణయాలు, పెట్టుబడులు మొదలైన విషయాల మీద కూడా అధికంగా ఆలోచనలు చేసే అవకాశం అనేది ఉంది. వృత్తిపరమైన విషయాల్లో, కుటుంబపరమైన అంశాలలో మాట విలువ, గౌరవం మొదలైనవన్నీ పెరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అమ్మా, ఈ రోజు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అంటే గృహ వాహనాలకు సంబంధించిన విషయం, ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయించడం, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో, నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చెయ్యాలి. దూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఒకటి సూచనాప్రాయంగా మనకు అనిపిస్తుంది. అదేవిధంగా తోబుట్టువులతో చర్చలు, వారితో వారి సహకారాన్ని కోరుకోవడం, లేకపోతే వారితో ముఖ్యమైన విషయాలు చర్చించడం, కుటుంబ సభ్యులతో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నం చేయడం, మంచి గురువులు లభ్యమవ్వడం, గురువుతో పాటుగా మీరు కొత్త విషయాలలో, కొత్త అంశాల మీద దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడం, మీ వ్యక్తిగత జీవితంలో, అంటే మీ యొక్క నిత్య జీవితంలో మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధతో పాటు రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్లో కొన్ని కీలక ఆలోచనలు చేస్తూ, అంటే మొత్తానికి మీ యొక్క అభివృద్ధి విషయంలో మీ ఆరోగ్య శ్రద్ధతో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి ఖర్చులు అధికమైనా కూడా అవి అనుకూలమైన ఖర్చులు. అది ఏదన్నా మీకు స్థిరాస్తులు, భూమి, గృహము, వాహనం మొదలైన వాటికి ఎక్కువగా వాటికి సంబంధించిన విషయాల కొరకు ఆలోచనలు, ఖర్చులు చేయడం, స్థిరాస్తులు ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం కావచ్చు, మిత్రుల సమయానికి సహకరించటం,
వృత్తిలో మీకు అనుకూలమైన మార్పులు రావడం, వృత్తిపరమైన విషయాల్లో ఆదాయపరమైన అభివృద్ధి కొరకు మీరు ప్రయత్నాలు శ్రమతో సాధించడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన విషయంగా అనుకోవచ్చు. అదేవిధంగా సమయస్ఫూర్తి నిర్ణయాలు, కుటుంబ సభ్యులతో మంచి ఆర్థిక అనుబంధాలు పెంపొందించుకుంటూ వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినా అది కొంతవరకు ఏర్పరచుకుంటున్న ప్రయత్నాల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తూ శ్రమతో అనుకున్న పనులని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మ, ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి వృత్తి విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. వృత్తిలో మార్పుల కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో నూతన మార్పులతో పాటు మంచి అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, ఆర్థిక సంబంధమైన అభివృద్ధి కావచ్చు, వృత్తిపరమైన వృద్ధి కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆరోగ్య విషయంలో మీకు మంచి అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారం, అదేవిధంగా తండ్రి పెద్దల సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. మానసిక ప్రశాంతత అనుకూలిస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. తీసుకునే నిర్ణయాలు ఉపయుక్తంగా ఉంటాయి. వృత్తిపరంగా అభివృద్ధికరంగా తీసుకునే నిర్ణయాలు మీకు అన్ని అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. తులా రాశి. అమ్మ, ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉంది? ఆర్థిక సంబంధ విషయాల కన్నా వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. వృత్తిపరంగా వ్యక్తులతో, వృత్తి వ్యాపారాలలో వ్యక్తులతో ఘర్షణలు రాకుండా చాలా సమన్వయాన్ని పాటించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితులని ఏర్పరచుకోవాల్సిన అవసరం కనబడుతుంది. అదేవిధంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటారు. సాంఘిక సంబంధాలు అభివృద్ధి పరచుకోవడంలో, భాగస్వామ్య వ్యవహారాల్లో, జీవిత భాగస్వామితో మీ యొక్క అనుబంధంలో ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైన భావన. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా వృత్తికి అభివృద్ధికే ఎక్కువ శాతం చూస్తారు కాబట్టి వృత్తిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అధిక శ్రమ చేయడం, శ్రమకి తగినంత గుర్తింపు ప్రతిఫలం రావట్లేదని కొన్ని సందర్భాల్లో భావన చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద మీ యొక్క సమయస్ఫూర్తితో, మంచి నిర్ణయాలతో, వ్యక్తుల సహకారంతో ఎట్లాంటి సమస్యనైనా సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి, ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అభివృద్ధి పదంగా ముందుకు సాగుతారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యమైన పనులలో ఉద్వేగపూరితమైన నిర్ణయాలు కాకుండా, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ ఆలోచనలు చాలా నియంత్రించుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఘర్షణలకు లోనవ్వకుండా స్థిమితంగా ఆలోచిస్తూ చుట్టుపక్కల ఉండే మీ యొక్క సభ్యులతో కావచ్చు, అది కుటుంబ సభ్యులనే కాదు, వృత్తిపరంగా మీ చుట్టూ ఉండే వ్యక్తులతో ఎవరితో కూడా ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యమైన అంశాలలో, అంటే ఏదైనా డ్రైవింగ్ చేసే విషయంలో కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, మొదలైన విషయాలలో కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. పలుకుబడి కలిగిన వాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్ లాంటి సంబంధించిన వ్యక్తులతో స్నేహ సంబంధాలు లాంటివి, కొత్త వ్యక్తుల పరిచయాలు లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా వీలైనంతవరకు భూ సంబంధమైన విషయాల్లో కావచ్చు, అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా మీ తోబుట్టులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ఎవరితోనైనా సరే ఏదన్నా నిర్ణయాన్ని అమలుపరిచేటప్పుడు, నిర్ణయం తీసుకునేటప్పుడు, చర్చలు చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడి, ఆర్గ్యుమెంట్కి అవకాశం లేకుండా, ఘర్షణాత్మకమైన ఆలోచనలు రాకుండా, మాటలలో ఆర్గ్యుమెంట్ అనే దానికి అధికంగా అవకాశం లేకుండా తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెడితే చక్కటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ, ఈ రోజు మకర రాశి వారికి ఎలా ఉంది? సాంఘిక సంబంధాల విషయంలో ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క, అంటే జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే
కుటుంబ సభ్యులు కావచ్చు వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. అదేవిధంగా శ్రమతో నైపుణ్యాలతో పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త నైపుణ్యాలని పెంపొందించుకుంటారు. కృషిశీలతతో అనుకున్న పనులలో విజయం సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా వీలైనంత వరకు కమ్యూనికేషన్ విషయంలో వృత్తి చేసే ప్రదేశాలలో మీ పై అధికారులతో కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా మీరు ఎవరిదన్నా సహకారాన్ని కోరుకునే అధికారుల దగ్గర కావచ్చు, వీలైనంత వరకు కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తే పనులు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా కృషిశీలతను పెంపొంచుకొని నైపుణ్యాలు ఉన్నప్పటికీ కూడా శ్రమ అధికమైనా కూడా వీలైనంత వరకు శ్రమతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి ముఖ్య అంశాలలో అంటే ముఖ్యంగా విద్యార్థులకైతే విద్యా సంబంధమైన విషయాలలో వీలైనంత వరకు దాని మీద కాన్సన్ట్రేషన్ పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన విషయాలలో నైపుణ్యాలు పెంపొందించుకోవడం కానీ, మీ కృషిని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ కావచ్చు, న్యాయపరమైన విషయాల మీద దృష్టి కావచ్చు, మొదలైన విషయాలలో ఆశించిన ఫలితాలు సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని కాంక్షించి ముందుకు వెళ్ళేటప్పుడు అది వృత్తిలో కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, సహకారాన్ని ఆశించినప్పుడు వీలైనంత వరకు సంయమనం పాటించుకుంటూ ఘర్షణలు లేకుండా మంచిగా ఆలోచించుకుని ముందుకు పెడితే ప్రశాంతంగా మీకు అభివృద్ధి అనేది ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మీనరాశి. అమ్మ, ఈ రోజు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? గృహ వాతావరణం విషయంలోనూ, గృహ సౌకర్యాల విషయంలోనూ వీలైనంత వరకు ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరచుకునే ప్రయత్నాలు, సౌకర్యాలు పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. ముఖ్యంగా మీకు ముఖ్యులైన వ్యక్తులతో అంటే మీకు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మీ యొక్క తోబుట్టువులు, స్నేహితులు మొదలైన వారితో మీ యొక్క స్నేహ సంబంధాలను పెంపొందించుకునే విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయం మీద కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అది భూ సంబంధమైన విషయాలు కావచ్చు, ఆర్థిక అంశాల్లో ముఖ్యంగా మీ తోబుట్టువులతో చర్చించేటప్పుడు, వారి సహకారాన్ని కోరుకునేటప్పుడు వీలైనంత వరకు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు మీ తోబుట్టువులతో నిర్ణయాలు తీసుకొని కంబైన్డ్గా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో తగిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఆచితూచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి.